అనేది కాదు, బుల్లెట్ దిగిందా అని చెప్పనని ఒకడు అంటే వేరేగా రాజకీయంగా తింపుతున్నారు. పాప పడగాపులు పడి ఆ ఢిల్లీలో ఆ పెద్ద ఆయన 74 ఏళ్ళు 75 ఏళ్ళు వస్తే ఇవాళ మోడీ గారు ఎక్కడున్నారు, బాబు గారు వెయిట్ చూస్తున్నారు అని చెప్పనంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ యొక్క దీనహీన రాజకీయ పరిస్థితి ఇవాళ ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా బాగా బాధపడుతుంటుంది. ఆత్మ గౌరవం కోసం నేను ఢిల్లీ మీద పోటీ చేస్తే పోరాటం చేస్తే నా అల్లుడు తీసుకెళ్లి దాన్ని అక్కడ కూడా తాకట్టు పెట్టేశాడు, నన్ను వెన్నుపోటు పెట్టాడు, వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. కానీ ఇవాళ అమిత్ షా మోడీ గారు మా వాడిని బ్రహ్మాండంగా చేస్తున్నారని ఆయన కూడా ఆనందపడతారని నేను అనుకుంటున్నాను. సాయి రైట్. వీరశంకర్ గారు ఏమంటారు, అసలు ఎలాగ అవకాశం ఉన్నాయి అనుకుంటున్నారు? గెలిచే సీట్లు గెలవని సీట్లు లేకపోతే తక్కువ అని కాదు కానండి, పొత్తు మాత్రం ఖరారైందని చెప్పుకోవచ్చు. బీజేపీ వస్తుందా రాదు అనే విషయం మీద మొదటిదాకా చర్చ జరిగినాయి. నాకు తెలిసి బీజేపీ ఈ పొత్తులో వీళ్ళని చివరిదాకా ఆడించి జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపే పరిస్థితిలో ఉన్నారని చెప్పి మనం అనుకున్నాం. కానీ తాజాగా పరిస్థితులు పూర్తిగా, ఎందుకంటే రేపు 2 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి సభ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ డికే శివకుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉన్నారు. వీళ్ళు చివరి అవకాశంగా ఈసారి పొత్తు కనుక బీజేపీతో లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారనేది అనుకోవచ్చు. ఈ సమయంలో వీళ్ళు అటు పోకుండా ఉండడానికి, ఎందుకంటే బీజేపీని దారికి తెచ్చుకునే అవకాశం అయితే వాళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీని దారికి తెచ్చుకోవాలి, లేకపోతే బీజేపీతో మాట్లాడుకోవాలి అంటే మేము కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక మాట చెప్పగలగటమే, కానీ దానివల్ల కూడా వీళ్ళకే ఉపయోగం లేదు. వీళ్ళకి కేంద్రంలో బీజేపీతో అలయన్స్ ఉంటేనే ఈ ఎన్నికలు నిర్వహణ అనేది, ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది టీడీపీ వల్ల సాధ్యమవుతుంది. టీడీపీ జనసేన ఈ కూటమి వల్ల సాధ్యమవుతుంది. కానీ కేంద్రం యొక్క బలం కూడా లేకపోతే, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎట్లయితే బహిష్కరించిందో ఇక్కడ రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేసే పరిస్థితి ఉండదని చెప్పి మనం అనుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఇవ్వాల్సిన స్థానాలు, జనసేనకి ఇవ్వాల్సిన స్థానాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు కొంచెం జాగ్రత్త వహిస్తున్నాడు తక్కువగా. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ స్థానాలు ఇస్తే అధికంగా ఖర్చు పెట్టే ఎన్నికల కమిషన్ కి సంబంధించిన ఖర్చుకు అవన్నీ దాటిపోయినాయి. దాదాపు ఒక నియోజకవర్గంలో మనం అనుకోవటం 100-150 కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఉన్న నాయకులు ఎవరూ లేరు బీజేపీ జనసేన. కాబట్టి వీళ్ళకి తక్కువ స్థానాలు ఇచ్చి వీళ్ళని గెలిపించుకొని వీళ్ళందరి ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలి, టీడీపీని మళ్ళీ పునర్వైభవం చూసుకోవాలని చెప్పి బాబు గారు చూస్తారు. ఈ అవకాశం కనుక చేజారితే టీడీపీ పార్టీ పరిస్థితి పూర్తిగా కొలాప్స్ అయిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి